హలో ఎవ్రీవన్. ఈ రోజు SSCGL 2023 టైర్ 1 19th జూలై షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. గ్రామటికల్లీ కరెక్ట్ అడుగుతున్నారు. ద రైడర్ హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ రావాలి. ద రైడర్ హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వాజ్ నాట్ వేరింగ్ యాన్ హెల్మెట్ రాదు. ఏ రైడర్ హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అన్నావు కాబట్టి ఏ రాదు. ద రైడర్ హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వాజ్ నాట్ వేరింగ్ ఏ హెల్మెట్. ద పోలీస్ సెడ్ ఇక్కడ కూడా దా రావాలి. నెక్స్ట్ గిఫ్ట్ ఆఫ్ ది గ్రాబ్. గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటే ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్ అని అర్థం. ఎబిలిటీ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. నెక్స్ట్ I will just dash some figures for comparison. I will cite అంటాము. సైట్ అంటే ఏంటి అంటే రిఫర్ చేయటం, కోట్ చేయటం. ఓకే, నెక్స్ట్ పిఈపి అంటే అసలు ఇంగ్లీష్ లో యూజ్ చేయం. ఎస్ఐటి తెలిసింది కదా, ఒక లొకేషన్. ఎస్ఎస్జిహెచ్టి అంటే ఎబిలిటీ టు సీ. నెక్స్ట్ do you want to join us for lunch? I am sorry, my physics class will start at 1 p.m. and doesn't finish anam kada, and doesn't finish grammatical error. And doesn't finish till 3 p.m. My physics class will start at 1 p.m. and will not finish till 3 p.m. antamu. My physics class will start at 1 p.m. So maybe error నాకే అనిపించట్లేదు మరి. సరే ఆలోచిద్దాం దీని గురించి. మీకు ఏం తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టీరియస్ అంటే బాగా అలసిపోయి ఉండటం. ఓకే, టైర్సమ్ అని. హోల్సమ్ అంటే మొత్తం అని. రిపిటేటివ్ అంటే కంటిన్యూగా జరగటం. అండ్ 3 score అంటే 3 times 20 అని అర్థం. 3 score అంటే 3 times 20 which is 60. నెక్స్ట్ calm down antonym. సో calm down అంటే ప్రశాంతంగా ఉండేలా చేయటం. యాజిటేట్ అంటే గొడవల్ని క్రియేట్ చేయటం. బెనవలెంట్ ఎక్కడ వచ్చినా మనకి గుడ్ అని అర్థం. సో జనరస్. సోంబర్ అంటే డల్ గా ఉండటం, సోంబేరి లాగా. ఓకే, నంబన్న అదే డెడ్ ఎండ్ అంటాము. సోబర్ అంటే తాగలేదు అని, లేకపోతే నాట్ ఎఫెక్టెడ్ బై ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్ he is very dash to join the Air Force. ఈగర్ అంటే he is very interested in, he is very keen అంటాము. ఓకే, ఎగ్జైటెడ్ అంటాము, willing to do something. ఓకే, ఇర్క్సమ్ అంటే ఇరిటేటింగ్. ఇరిటేటింగ్. డూబియస్ అంటే డౌట్. అన్కన్సర్న్డ్ అంటే నాట్ కేరింగ్. నెక్స్ట్ passive voice, ఈజ్ లాంచింగ్ అన్నాము, ఈజ్ బీయింగ్ రావాలి.
ఈజ్ బీయింగ్ లేదు, ఈజ్ బీయింగ్ లేదు, ఈజ్ బీయింగ్ లేదు, ఈజ్ బీయింగ్ ఒకటే ఉంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, గెట్ ఇన్ టు స్క్రాప్. గెట్ ఇన్ టు స్క్రాప్ అంటే ఒక ప్రాబ్లం లోకి ఇరుక్కోవటం. ఓకే, ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉండటం అన్నమాట. నెక్స్ట్, పర్సన్ హూ బిట్రైస్ హిస్ ఓన్ కంట్రీ, వాళ్ళని ఏమంటాము? ద్రోహులు అంటాము, దేశ ద్రోహులు, ట్రైటర్. సో మస్కాట్ అంటే ఏంటి అంటే ఒక సింబల్ గాని క్యారెక్టర్ గాని, టీమ్ సింబల్, టీమ్ సింబల్ ఆర్ టీమ్ క్యారెక్టర్. నెక్స్ట్, ఐకాన్. ఐకాన్ అంటే ఒక సింబలే కదా. పారాగన్. పారాగన్ అంటే పర్ఫెక్ట్ అని. ఓకే, పర్ఫెక్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ క్యారెక్టరిస్టిక్, పర్ఫెక్ట్ ట్రైట్. సో ఒక పర్ఫెక్ట్ పర్సన్ లేకపోతే ఒక పర్ఫెక్ట్ థింగ్ మనము పారాగన్ అంటాము. డివైడ్. డివైడ్ స్పెల్లింగ్ ఏంటమ్మా? డిఐవిఐడిఈ కదా. ఓకే, డివైడ్ అంటే ఏంటి? సపరేట్ చేయటం పార్ట్స్ గా. ప్రొవైడ్ కరెక్ట్. ప్రొవైడ్ అంటే ఏంటి? సప్లై చేయటం. సబ్సైడ్. సబ్సైడ్ అంటే ఏంటి అంటే ఇంటెన్సిటీని తగ్గించడం. టు డిక్రీజ్ ఇంటెన్సిటీ. కన్ఫైడ్. కన్ఫైడ్ అంటే ఏంటి అంటే ట్రస్ట్ సమ్వన్. టు ట్రస్ట్ సమ్వన్. నెక్స్ట్ క్వశ్చన్, పారాజంబుల్స్. సో బట్ తో స్టార్ట్ అవుతుందా? ఏతో స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్, ద ఎసెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఈస్ వెదర్ ద రీడర్ విల్ బి ఏబుల్ టు గాస్ ద క్రిమినల్ బిఫోర్ ద డిటెక్టివ్ టెల్స్ హూ హీ ఈస్. సస్పెన్స్ అంటున్నారు, సంథింగ్ ఏదో చూద్దాం. This leads to a different kind of approach. This leads, which leads, తెలీదు. B గాని D గాని. It is found that when one knows a genre and its structure and rules, it may often not make us enjoy a piece of literary work in the same manner as one usually does. ఇంట్రొడక్షన్ చెప్తుంది, ఎవరికైతే ముందుగానే ఆ జనరల్ స్ట్రక్చర్ అండ్ రూల్స్ తెలిసిందో వాళ్ళకి ఆ లిటరరీ వర్క్ ని ఎంజాయ్ చేయలేరు అని. సో తో స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, బై మెనీ మీన్స్. బై మెనీ మీన్స్ అంటే రకరకాల దారులలో. సో బై వయా వేరియస్ ఫార్మ్స్. ఇన్కరెక్ట్లీ స్పెల్ సొల్యూషన్. SOLUTION సొల్యూషన్. బోనఫైడ్. బోనఫైడ్ అంటే జెన్యూన్ అని. కల్చరల్ తెలిసిందే కదా, మన ట్రెడిషన్ సంబంధించింది, ఆర్ట్స్ కి సంబంధించింది, కస్టమ్స్ కి సంబంధించింది. ఓకే, ట్రస్ట్ వర్తి. ట్రస్ట్ వర్తి అంటే రిలయబుల్ గా ఉండటం, డిపెండబుల్ గా ఉండటం. ట్రస్ట్ వర్తి, రిలయబుల్. నెక్స్ట్, passive voice. That someone has picked someone's pocket. Has వచ్చింది కాబట్టి has been రావాలి. Has been ఎక్కడుంది? Has been కాదు, has been. బీన్ ఉంది, హ్యాస్ లేదు, హ్యాస్ బీన్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, హ్యాబిచువల్. హ్యాబిచువల్ అంటే రోజు చేసే కంటిన్యూస్ గా చేస్తాం కాబట్టి కంటిన్యూ. స్టాగ్నెంట్ అంటే అక్కడే నిలిచిపోవటం, నాట్ మూవింగ్, నాట్ చేంజింగ్. టెంపరేట్ అంటే టెంపరేచర్ కి సంబంధించింది, లేకపోతే మోడరేట్ గా బిహేవ్ చేయటం, మైల్డ్ గా ఉండటం. హోలిస్టిక్. హోలిస్టిక్ అంటే అంటే అంత మొత్తాన్ని కన్సిడర్ చేయటం. ఒక సపోజ్ హోలిస్టిక్ రిపోర్ట్ ఫర్ చిల్డ్రన్ అంటే కేవలం స్టడీస్ లోనే కాదు, తన డిసిప్లిన్, తన స్పోర్ట్స్, తన క్యారెక్టర్, తన బిహేవియర్ మొత్తాన్ని సంబంధించి ఒక రిపోర్ట్ లా చేస్తే దాన్ని హోలిస్టిక్ రిపోర్ట్ అంటాము. సో హోలిస్టిక్ అంటే ఏంటి అంటే మొత్తాన్ని కవర్ చేసి ఉంచుతాం అన్నమాట. ద మ్యాచ్ షెడ్యూల్ వాస్ డిస్టర్బ్డ్ డ్యూ టు డాష్ రైన్స్, ఇన్సెసెంట్ రైన్స్. ఇన్సెసెంట్ అంటే వితౌట్ ఇంటరప్షన్, కంటిన్యూగా. ఓకే, డిటెస్టబుల్ అంటే డిజర్వింగ్, ఇంటెన్స్ డిస్లైక్.
intense, dislike. Venerable. Venerable అంటే respected due to age. Venerable, respected due to age. Soothing. Soothing అంటే calming. Okay. Next on the paragraph. It could possibly lead to serious injuries. What could lead to serious injuries? So A తో స్టార్ట్ అవ్వదు, A తో కూడా ఇవ్వలేదులే. DDCB. సో B లో ఏమి ఇచ్చారు? విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year and Pongo bring double the size and the need to obtain a mate for him arose. For it becomes unsafe for the humans around. సో అంటే ప్రజెంట్ ఎన్పాంగో ఒకటి జరిగింది, తర్వాత ఒక సంవత్సరం తర్వాత తన డబల్ సైజ్ పెరిగింది. సో బీతో స్టార్ట్ అవ్వదు. Every afternoon he was brought off onto the lawn to show off his skills in front of his admirers. He ఎవరు తెలియదు కదా, ఆ హీ ఎవరో డీలో చెప్తున్నారు ఎన్పాంగో అని. సో డీతో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. Anthropology, study of mankind. Biology, study of living organisms. Anthology, study of literary works. Literary works. Next, psychology, study of human behavior and mental process. తెలిసిందే కదా. Next, close test. This book dash writing practice to preschoolers. Books in the kada provides antamu. This book provides writing practice to preschoolers to help them learn to write. To write what? English alphabet ఏముంటాయి? Letters ఉంటాయి. Letters of the English alphabet. Directional arrows dash with the letters and numbers guide children in writing. So directional arrows ఇచ్చిన directional arrows, given directional arrows with the letters and numbers guide the children in writing. Dash and copying activities encourage children to read and write. So directional arrows వాళ్ళు ఏం చేస్తారు? ట్రేస్ చేస్తారు. సో ట్రేస్ కాపీయింగ్ అన్నారు. సో అండ్ కి ముందు కూడా ఇన్ఫార్మ్ రావాలి. ట్రేసింగ్ and copying activities encourage children to read and write letters and numbers dash to count and numbers as well as to count. Numbers కూడా కౌంట్ చేయడానికి ఇష్టపడతారు అనమాట. సో ఇది ఈ షిఫ్ట్ యొక్క పేపర్. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.